హాయ్ అండి. పన్నీర్ కర్రీ ముందు నాన్ వెజ్ టేస్ట్ కూడా బలాదూరే అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక 2 తీసుకొని బ్రౌన్ ఆనియన్స్లా వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 పెద్ద సైజు టమాటాలని కూడా ప్యూరీలాగా పట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి తర్వాత కొద్దిగా పసుపు వేసి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసి నూనెలో మంచిగా వేయించండి. తర్వాత టమాటా ప్యూరీ వేసేయండి. ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా వేయించాలన్నమాట. పచ్చివాసన ఎక్కడ ఉండొద్దు. తర్వాత బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వేసి ఒక 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి తర్వాత కొద్ది నీళ్ళు వేసి మూత పెట్టి ఒక చిటికెడు పంచదార వేసేయండి. తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో. సూపర్గా టేస్ట్ ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ బటర్ అయినా నెయ్యి అయినా వేయండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి కొత్తిమీర వేసి దించేయండి. చపాతీ పుల్క